జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక నిజంగా జరిగిన కథను చెప్తాను. శ్రీకృష్ణ దర్శనం. ఒకరోజు ముకుందుడు వాళ్ళ చిన్న అబ్బాయి, 10 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళలో ముకుందుడు భగవంతుడి మీద ప్రేమను పొంగి పొర్లాలి వాళ్ళలో అనేసి చాలా వాళ్ళకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడు. ఒక స్నేహితుడికి చాలా ఇష్టం అనిపిస్తుంది ముకుందుడు అంటే. ఆయన ఏం చేశారు, కానీ కొంచెము సందేహం అయితే ఉండేది. కానీ ముకుందుడు ఏం చేశారు, భగవంతుడు తప్పకుండా వస్తాడు, ఎవరైతే నిజాయితీతో పట్టుదలతో ఆయనను రమ్మని పిలుస్తారో తప్పకుండా వస్తాడని ముకుందుడు చెప్పేవాడు. సరే, ముకుందుడికి ఇంత నమ్మకం ఉంది కదా, చూద్దాంలే అని చెప్పి, సర్లే ఎప్పుడన్నా భగవంతుడు దర్శనం అవుతుందేమో, ఏ జన్మకో అని అంటాడు. అంటే ముకుందుడు అంటాడు, అలా ఏం కాదు, ఇప్పుడు ఈ క్షణంలోనే మనం కావాలంటే భగవంతుని దర్శించుకోవచ్చు. మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా భగవంతుని రమ్మని పిలవాలి, అప్పుడు ఆయన తప్పకుండా వస్తాడు. అలాగా నిజాయితీతో హృదయపూర్వకంగా పిలిస్తే భగవంతుడు ఎలా దాచుకుంటాడు? అప్పుడు ఆయన దాక్కోడు, వచ్చేస్తాడు, తప్పకుండా ఆయన దర్శనం దొరుకుతుంది అని అంటాడు. ఆ మెస్దా యొక్క విశ్వాసము, నమ్మకం చూసి ఈ అబ్బాయి కూడా ఒక మనసులో ఒక ఉత్సాహం వస్తుంది. సరే, ఈరోజు రాత్రి మనము భగవంతుడిని పిలుద్దాం, శ్రీకృష్ణుడిని పిలుద్దాం, ఆయన తప్పకుండా భగవంతుడిని శ్రీకృష్ణ రూపంగా మనం చూద్దాం అని అంటాడు. ముకుందతో చదువుతున్న అబ్బాయి సరే శ్రీకృష్ణుడు చూద్దామంటున్నాడు కదా అని ఉత్సాహంతో ఆయన సాయంకాలము ముకుందుడి ఇంటికి వెళ్ళారు. ముకుందుడికి మిద్దె మీద చిన్న గదిలో ఆయన ధ్యానం చేసుకునేవాడు. ఆయన ఆ గదిలోనే ఆయన ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఉండేవాడు, ప్రాణాయామం చేసేవాడు, క్రియాయోగం చేసేవాడు. అలా సాయంత్రం అయిన తర్వాత తలుపులు వేసేసుకున్నారు ఇద్దరు, ముకుందుడు ఆయన స్నేహితుడు. వేసేసుకొని ఇద్దరు ఆసనం మీద కూర్చుని, పద్మాసనం కూర్చుని ఇంకా శ్రీకృష్ణుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. పాటలు పాడారు, ప్రార్థించారు, ధ్యానం చేశారు శ్రీకృష్ణుడి కోసం. భగవానుడు శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా ఆయన ఎవరు ఆయనని పిలుస్తారో, పూజిస్తారో ఆయన తప్పకుండా దర్శనమిస్తారు. అయితే ఆయన భగవంతుడు అవతారంగానే పూజింపబడుతున్నాడు. ఆయన ఒక గొప్ప రాజుగా ఉండాడు. దాంతోపాటుగా ఆయన జ్ఞానానికి, న్యాయానికి, ధర్మానికి, ప్రేమకి ఆయన ప్రతీకగా ఉండేవారు. అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో సహాయం చేశారు. ఆయన బోధించిన భగవద్గీత చాలా వైభవోపేతమైన, ఉన్నతమైన ఆయన యొక్క బోధనలు ప్రపంచానికి ఎప్పటికీ సహాయపడతాయి. అలా ఎన్ని యుగాలైనా శ్రీకృష్ణుడు చెప్పింది తప్పకుండా పాటించడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఒక దివ్యమైన స్నేహితుడుగా, ప్రేమికుడుగా ఉంటాడు. ఆయన గోవులు కాచేవాడైనా కూడా ఆయన యొక్క వేణుగానము నుంచి ప్రవహించే ప్రేమ ప్రపంచమంతా అందరూ భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు చక్కగా ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు వాళ్ళకి అతీతమైన ఒక శాంతి అనేది దొరుకుతూ ఉంది. ముకుందుడి యొక్క
ముఖము ఎంతో కాంతివంతంగా మెరిసిపోతూ ఉండింది. ఆయన పాటలు పాడుతున్నాడు కృష్ణుడి కోసము, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రాణాయామం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, క్రియాయోగం చేస్తున్నాడు. ఇద్దరి పిల్లల యొక్క శరీరాలు నిశ్చలమైపోయి ఎంతో చక్కగా ప్రార్థనలు చేస్తూ భగవాన్ కృష్ణుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క గది అంతా ప్రకాశవంతంగా ఉండిపోయింది. అంత ఆనందం నిండిపోయి ఉండింది. ఊరంతా నిద్రపోయిన పిల్లలు ఇద్దరు ధ్యానం చేస్తూ ఉన్నారు రాత్రి అంతా. ఒక తపనతో, ఎంతో తపనతో పాడుతూ ధ్యానం చేస్తూ కృష్ణుడిని పిలుస్తున్నారు. ఉదయం అయిపోతూ వస్తోంది. అప్పుడు ఈ ముకుందుడి యొక్క స్నేహితుడికి ఒక సందేహం కలిగింది. ముకుంద, మనం తప్పుగా అనుకున్నామేమో, భగవంతుడు ఇంత సులభంగా రాడేమో అన్నాడు. అంటే ముకుందుడు అన్నాడు, అలా కాదు, మనం మొదలకూడదు, చాలా ఏకాగ్రతతో గాఢంగా ఇలాగే ధ్యానం చేస్తూ పిలవాలి, ఆయన తప్పకుండా వస్తాడని ముకుందుడు చెప్పాడు. ఇంకొంతసేపు అయిన తర్వాత ఆ ముకుందుడి స్నేహితుడికి నిరాశ కలిగిపోయింది. ఏమీ ఆశ లేదు ముకుంద, నేను ఉదయం అయిపోతుంది, నేను నిద్రపోతాను, కళ్ళు మూసుకున్నాడు. పో, నీవు కావాలంటే నిద్రపో, నేనైతే వదలను అని ముకుందుడు చాలా దృఢ నిశ్చయంతో ప్రార్థించడము, ధ్యానం చేయడం చేస్తూ, నేను చనిపోయినా పర్వాలేదు, నేను మాత్రము భగవంతుడు శ్రీకృష్ణుడు వచ్చే వరకు నేను నా యొక్క ధ్యానాన్ని ఆపనని కూర్చున్నాడు అంత పట్టుదలతో. ఉన్నట్టుండి ముకుందుడి యొక్క శ్వాస ఆగిపోయింది. ఆయన యొక్క శరీరం అంతా కూడా పరవశత్వంతో నిండిపోయింది. ఆ శ్రీకృష్ణుడి రూపం చూడగానే ఆయన యొక్క చాలా పరవశాన్ని కలిగించేటటువంటి శ్రీకృష్ణుల వారి ఆ యొక్క చిరునవ్వు చూడగానే ముకుందుడి ముఖం వెలిగిపోయింది. ముకుందుడు గట్టిగా అరిచాడు, శ్రీకృష్ణుడు వచ్చాడు, నేను శ్రీకృష్ణుని చూస్తున్నాను అని. కానీ ఆయన ఆ ముకుందుడి స్నేహితుడికి కనిపించలే శ్రీకృష్ణుడు. ఎక్కడ ముకుందా, నాకు కనిపించట్లేదు అన్నాడు. అప్పుడు ముకుందుడు తన చేతిని తన స్నేహితుడి హృదయం మీద పెట్టేటప్పటికీ అప్పటికి ఆయనకు కూడా ముకుందుడి యొక్క ఆయస్కాంత స్పర్శతో శ్రీకృష్ణుడు వారి అందమైన మధురమైన రూపం కనిపించింది. కృష్ణ కనిపించాడు, కృష్ణ ముకుందా, నా కృష్ణ కనిపించాడని ఇద్దరి కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఎంతో వినయంగా ఇద్దరు శ్రీకృష్ణుడికి నమస్కారం చేశారు. అప్పుడు ముకుందుడు ప్రార్థించాడు, ప్రియాతి ప్రియమైన కృష్ణ, ఈ మానవులందరూ ఇన్ని బాధలు పడుతున్నారే, నీ యొక్క తీయటి మధురమైన నీ వేణునాదంతో వాళ్ళ కష్టాలన్నీ తీర్చిన ఆయన. నీవు యమునా నది పక్కన అంత చక్కగా వాయించేవాడివి కదా నీ యొక్క వేణునాదము. అలాంటి మధురమైన ఆ నాదంతో, ఆ దివ్యమైన ప్రేమతో మానవులందరికీ నువ్వు సహాయం చెయ్యి. నీ యొక్క దివ్యమైన ఆ గానాన్ని మానవుల యొక్క హృదయాల్లో పాడు నాయనా, వేణుగానం పాడు నాయనా. దానివల్ల వాళ్ళందరికీ ముక్తి దొరుకుతుంది. నా యొక్క సాధనను కూడా ఆశీర్వదించు, నా భక్తిని అంగీకరించు, నీకు నేను నమస్కరిస్తాను అని ప్రార్థించాడు. అప్పుడు భగవాన్ కృష్ణుడు నవ్వి తన ఆశీర్వాదాలు ఇచ్చారన్నమాట. ఇది నిజంగా జరిగిన కథ. ఈ కథను శ్రీ పరమహంస యోగానంద గారిది. ఆయన చిన్నప్పటి పేరు ముకుంద. అయితే ఆయన తమ్ముడు సనందానంద గారు ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం పేరు మేజ్దా అంటే బెంగాలీలో రెండవ అన్న అని అర్థం. అంటే వాళ్ళ అన్నగారి చిన్నప్పటి ఆయన యొక్క భగవంతుడితో ఆయన కలవడము, ఆయన ఎలా ఉన్నారు చిన్నప్పుడు అనేదాన్నంతా కూడా ఈ మేజ్దా పుస్తకంలో రాశారు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి రాసిన గురువుగారైన శ్రీ పరమహంస యోగానంద గారు
దానిలో తను కలిసిన యోగుల గురించి రాశారు, ఎన్నో విషయాలు రాశారు, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, తర్వాత ఈ పాటల గురించి, గానం గురించి, గ్రహాల గురించి ఎన్నో రాశారు ఆ పుస్తకంలో. కానీ తను చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా భగవంతుడిని కోసం ఎలా తప్పించాడు అనేది ఎక్కువగా తన కోసమే, తనది ఎక్కువ రాసుకోలేదు ఆయన. ఎక్కువగా అందరూ మహానుభావులు, ఋషులు వాళ్ళ గురించి ఆ పుస్తకంలో రాశారు. అది మీకు వీలైతే అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకము. తెలుగులో కూడా అన్ని భాషల్లో ఉంది, 54 భాషల్లో ఉంది. అయితే తెలుగులో ఒక యోగి ఆత్మకథ అని ఉంది, మీకు అందరికీ వీలైతే చదవండి. శ్రీకృష్ణ దర్శనము మనం కూడా అంత పట్టుదలతో, అంత తపనతో ఆయనను ఒక రాత్రి ప్రార్థిస్తే తప్పకుండా కనిపిస్తుంది, దర్శనం అవుతుంది. మనము నిద్రకి ఎక్కువ విలువ ఇచ్చి కృష్ణ దర్శనానికి ఎక్కువ ఇవ్వకపోతే మనకు ఆ ప్రాప్తి ఉండదు. రామకృష్ణ పరమహంస కూడా అదే చెప్తారు. మీరు 1-2 రోజులు భగవంతుడి కోసం మీరు పూర్తిగా లీనమైతే తప్పకుండా భగవద్ దర్శనం అవుతుంది అని. అందుకని మనమంతా కూడా భగవంతుల్లో లీనమై ఆ ప్రయత్నం చేద్దాం. జై గురుదేవ, జై గురుదేవ.